భాగవత పద్యాలు చెప్తున్నారండి. ఎక్కువగా మన ప్రహ్లాదోపాఖ్యానం నుంచి, గజేంద్ర మోక్షంలో నుంచి, తర్వాత ఇంకొక పద్యం శ్రీకర్ కార్తీక్ గోవిందరాజు ఒక అద్భుతమైన పద్యం భాగవతం నుంచి చెప్పడానికి వస్తున్నాను. నమస్కారం, నా పేరు శ్రీకర్ కార్తీక్ గోవిందరాజు. నేను ఇప్పుడు భాగవతం గురించి పోతన గారు రచించిన ఒక పద్యం వినిపిస్తాను. పోతన గారికి భాగవతం ఒక కల్పవృక్షం లాగా కనబడుతున్నది. కల్పవృక్షం కోరిన కోరికలన్నింటినీ తీర్చి ఆనందాన్నిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన భావన. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపావిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునే వెలయున్ భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై. ఈ పద్యంలో రెండు అర్థాలు వచ్చేటట్టుగా వర్ణించారు పోతన గారు. ఒకవైపు కల్పవృక్షం గురించి వర్ణిస్తూ మరొక వైపు భాగవతం గురించి వర్ణించడం ఈ పద్యం యొక్క విశేషం. ఇప్పుడు తాత్పర్యం. ఈ కల్పవృక్షం యొక్క బోధి చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో ఉన్న స్కందాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ వృక్షం మూలము సారవంతమైన నల్ల రేగడి మట్టితో ఉన్నట్టుగా భాగవతంలో కృష్ణుడే మూలంగా ఉన్నాడు. ఈ వృక్షం పైన చిలుకలు తీయటి పలుకులతో ఆనందాన్నిస్తాయి. భాగవతం సుఖమహర్షి పారాయణంతో హృద్యముగా అలరాడుతున్నది. ఈ వృక్షం సుందరమైన తీగలతో కనువిందు చేసి రంగురంగుల పువ్వులతో మనసుని ఆకర్షిస్తుంది. మనోహరమైన కథాసారములతో ముత్యాల హారము వలె ప్రకాశించుచున్నది. కాంతులు విరజిమ్ముతూ ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. భాగవతంలో గొప్ప ఛందస్సు వృత్తాలు ఉన్నాయి. ఈ వృక్షం విశిష్ట ఫలాలను లోకానికి ఇస్తుంది. అలాగే భాగవతం మోక్షం అనే గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఈ వృక్షం యొక్క పాదు నిర్మలంగా విశాలంగా ఉంటుంది. ధర్మపరమైన వ్యాస మహర్షి రచించిన భాగవతం అనే కల్పవృక్షం ఈ భూమిలో ఉండే సజ్జనుల కోరికలన్నింటినీ తీర్చి శుభాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు శ్రీకర్. చూసి అంత అద్భుతంగా భాగవతం గురించి పద్యాలు చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా చెప్తుంటే చాలా ఆనందం వేస్తుందండి. ఈ లలిత స్కందము కృష్ణమూలం ఈ పద్యము భాగవతం రాసే ముందు పోతనామాచ్యుడు భాగవతం యొక్క గొప్పదనాన్ని రెండు అర్థాలతో చెప్పడం జరిగింది. చాలా చాలా బాగా వివరించాలన్న చాలా సంతోషం.